యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఢిల్లీకి, హైదరాబాద్కి వెళ్ళడం, స్టాండర్డ్ బుక్స్ని చదవడం, ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం, సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తే వాటితో ఎమోషనల్ అయిపోవడం, ఇంతేనా? అసలు ఎటువంటి కోచింగ్ లేకుండా యూపీఎస్సీ క్లియర్ అవ్వచ్చా? జాబ్ చేస్తూ యూపీఎస్సీని క్రాక్ చేయొచ్చా? యూపీఎస్సీ చదివితే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ రాయవచ్చా? ఎలా చదవాలి, అసలు ఎలా చదవకూడదు? ఇంత ఓషన్ ఆఫ్ నాలెడ్జ్లో మనకు కావాల్సిన స్పెసిఫిక్ నాలెడ్జ్ని ఎలా గ్రాస్ప్ చేసుకోవాలి? వీటన్నిటిని మనతో డిస్కస్ చేయడానికి, ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, ఎటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్లకుండా ఆల్ ఇండియా ర్యాంక్, యూపీఎస్సీలో ఆల్ ఇండియా 329 ర్యాంక్ సాధించిన భరణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఇండియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే 32 ఎపిసోడ్స్తో యూపీఎస్సీ రేడియో సీజన్ 3 ఇండియా ఏ బుక్ సిరీస్కి స్వాగతం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మోటో, గివింగ్ ఫ్రీ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. ఈ పాడ్కాస్ట్ని మీరు జియో సావన్, గానా, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై మ్యూజిక్స్లో కూడా వినొచ్చు. ఈ పాడ్కాస్ట్ యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ చదివే వాళ్ళకి అండ్ కామన్ మ్యాన్కి ఇండియా గురించి మీడియాలో చూపించని వాటిని లేదా పేపర్స్లో ఇవ్వని వాటిని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ మీకోసం. ఆల్ అబౌట్ ఇండియా యూ విల్ నో ఇన్ దిస్ 32 ఎపిసోడ్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ దినేష్ దిండకూర్తి. ఐఎమ్ ఎ బ్లాగర్, ఆర్టీ యాక్టివిస్ట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. సో లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. వెల్కమ్ బర్ని గారు, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొత్త తరహా వే ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కి నేను ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. అంటే చాలా మంది యూజువల్ గా వీడియో వేలోనే ఇంటరాక్ట్ అవుతారు. ఈ ఆడియో వే అనేది నాకు కూడా చాలా కొత్తగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ ఫర్ యువర్ 329 ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ 2019-20. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఈ పాడ్కాస్ట్లో మాకు మా ఆడియన్స్కి మీ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అండ్ ద థింగ్ ఈస్ దట్ మీరు ఏ కోచింగ్ తీసుకోకుండా ఆఫ్టర్ యువర్ ఐఐటి గ్రాడ్యుయేటెడ్ అండ్ ఆఫ్టర్ యువర్ వర్క్డ్ ఇన్ వేరియస్ కంపెనీస్ ఓన్గా ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీ క్లియర్ చేశారు. అండ్ ఈ మధ్య ఈ ట్రెండ్ పెరుగుతూనే ఉంది. బట్ దట్ ఈస్ అమేజింగ్. 329 ర్యాంక్, దట్ వాస్ సూపర్. సో మీ జర్నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ కానీ, అండ్ హౌ యూ డెడికేటెడ్ యువర్ టైం, ఒక రోజులో ఎంత టైం చదివేవాళ్ళు, అండ్ చదివే టైంలో హౌ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్, అండ్ వీటన్నిటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్, సో కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ అవర్ ఆడియన్స్? ఓకే అండి, నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్లోనే. నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ 10th వరకు నేను డిఏవిలో చదివాను. తర్వాత +1, +2 ఏమో రామయ్య గారి దగ్గర కోచింగ్ తీసుకున్నాను ఐఐటి జేఈకి. తర్వాత ఐఐటి ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాక నాకు ఐఐటి మద్రాస్లో అడ్మిషన్ వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ డ్యువల్ డిగ్రీ చేశాను నేను, బీటెక్ అండ్ ఎంటెక్. సో 2016లో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ తర్వాత 2 మైండ్స్లో ఉన్నాను అనమాట. అంటే ఎటు వెళ్ళాలి కెరియర్లో, ఒక క్లారిటీ అంటూ లేదు. సో అప్పుడు అనుకున్నాను, ఓకే ప్రైవేట్ సెక్టర్లో కొన్ని రోజులు వర్క్ చేద్దాము అండ్ కొంచెం ఎర్న్ కూడా చేస్తే ఒక బ్యాకప్ అనేది ఉంటుంది అని చెప్పి ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాను. ఒక 1.5 year వర్క్ చేసినప్పుడు అంటే ఒక టిప్పింగ్ పాయింట్ వచ్చింది అనమాట నా కెరియర్లో. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఇంకా పబ్లిక్ సర్వీస్ డైరెక్షన్లో వెళ్ళాలి అని నాకు ముందు నుంచే ఉంది, కానీ నేను ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను అని నాకు అప్పుడు అనిపించింది. అండ్ సో 2017 ఎండ్కి ఇంకా నేను నా జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జెడ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశాను ఒక 2 years. సో అది నా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇంకా యాజ్ వి గో ఫార్వర్డ్ మనం ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. షూర్. సో 2017 వాజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, రైట్? లేదండి, 2017 ఎండింగ్లో నేను జాబ్ వదిలాను. సో 2018 స్టార్టింగ్ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆ ఇయర్ 2018 జూన్లో నా ఫస్ట్ ప్రిలిమ్స్ ఇచ్చాను. సో అది క్లియర్ అయింది, కానీ ఆ ఇయర్ నేను మెయిన్స్కి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఒక పెద్ద మార్జిన్తో మిస్ అయింది. అండ్ 2019లో నా సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ 329 వచ్చింది. దట్స్ గ్రేట్. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు మెయిన్స్ పోయినప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? వేర్ యూ హ్యావ్ వెంట్ మిస్టేక్? లైక్ ఏ సబ్జెక్ట్లో తక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు,
వేర్ ఎగ్జాక్ట్లీ యూ డిడ్ మిస్టేక్ అనుకుంటున్నారు? నా 2018 మెయిన్స్లో నేను 85 మార్క్స్తో మిస్ అయ్యానండి. అది చిన్న మార్జిన్ కాదు. సో అక్రాస్ ద బోర్డ్ నేను చాలా తక్కువగానే పర్ఫామ్ చేశానని చెప్పాలి. అండ్ నాకు 2 ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ఉన్నాయండి 2018 మెయిన్స్లో. నేను ఆడియన్స్తో ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను అండర్ ప్రిపేర్డ్ ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాను. ఎప్పుడు ఈ ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ నాట్ ఓవర్ ప్రిపేర్డ్ దెన్ యూఆర్ అండర్ ప్రిపేర్డ్ అని. ఈ ఎగ్జామ్కి అది వెరీ వ్యాలిడ్. యా. అండ్ సెకండ్ ఏంటంటే, మనం ఫస్ట్ వచ్చేసి మనకి ఎస్ఏ పేపర్ ఉంటుంది కదా మెయిన్స్లో. సో నేను ఎస్ఏ పేపర్ రాశాను. అంటే అంతకుముందు అసలు ఏం ఎస్ఏస్ అటెంప్ట్ చేయలేదు అనమాట. డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఎస్ఏ రాశాను. అండ్ ఎస్ఏ పేపర్ పోయింది అనుకున్నా, అంటే చాలా బ్యాడ్గా చేశాను ఫీలింగ్ వచ్చింది నాకు. అయితే దానివల్ల అదొక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేసి దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వేరే పేపర్స్లో పడింది అనమాట, జిఎస్ మీద అండ్ నెక్స్ట్ ఆప్షనల్ మీద కూడా. కానీ ఫైనల్గా మార్క్స్ చూసుకున్నప్పుడు నాకు ఎస్ఏలో 142 వచ్చింది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ దట్ ఇయర్స్ అనమాట. 140 is a very best score కదా. జనరల్ గా 90, 100 వచ్చినా సరే there are chances of clearing, but 140 was so best. వెరీ హై. అండ్ నేను చెప్పేది ఒక కంప్లీట్ ఆపోజిట్ గా నేను తీసుకున్నాను దాన్ని. సో నేను చెప్పే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ మెయిన్స్ అప్పుడు, వాట్ ఎవర్ ఇస్ ఓవర్, డోంట్ లుక్ బ్యాక్, ఓన్లీ లుక్ ఫార్వర్డ్ అనమాట. మొత్తం అయిపోయాక మీరు మేబీ మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అక్రాస్ ది 7 or 9 పేపర్స్ మీరు ఏవైతే రాస్తారో అవన్నీ అయిపోయే వరకు డోంట్ లుక్ బ్యాక్ అట్ ఆల్. టేక్ ఎవ్రీ పేపర్ యాజ్ ఇట్ కమ్స్. ఇది నా సెకండ్ అడ్వైజ్. అండ్ థర్డ్ ఫైనల్ అడ్వైజ్ ఇస్ ఆప్షనల్ అండి. దాని గురించి ఎంత ఎంఫసైజ్ చేసినా తక్కువే. ఆప్షనల్ ఇస్ వాట్ గెట్స్. సో వాట్ ఈస్ యువర్ ఆప్షన్? నేను మెకానికల్ ఇంజనీరింగ్ పిక్ చేసుకున్నానండి. సో కంప్లీట్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్, కొంచెం ఫెమిలియారిటీ కూడా ఉంది. ఎస్. అంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే నేను కంప్లీట్ గా ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. ఈ సబ్జెక్టివ్ ఫీల్డ్స్ కి నాకు ఇంకా అంత ఏమంటారు ఎక్స్పోజర్ లేదు. సో ఆల్రెడీ ఎగ్జామ్ వే టూ సబ్జెక్టివ్ గా ఉంటుంది. సో కొంచెం ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్టనిటీ పెట్టుకుందామని చెప్పి ఒక సైన్స్ ఆప్షనల్ తో వెళ్ళడం జరిగింది. అండ్ నేను గ్రాడ్యుయేట్ అయ్యి కూడా అప్పటికి జస్ట్ 1.5 years అయింది కాబట్టి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ గుర్తే ఉన్నాయి. సో అందుకని పిక్ చేసుకున్నాను. కానీ ఆ ఇయర్ ఎనఫ్ ప్రాక్టీస్ లేదండి. ఆప్షనల్ నాకు జస్ట్ ఇంత 205 వచ్చింది ఆ ఇయర్ ఆప్షనల్ లో. యూ కెనాట్ క్లియర్ దిస్ ఎగ్జామ్ అండి. సో ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీవన్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఈజ్ లైక్, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాని గురించి ఏదో తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. బికాస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ 1 more ఎగ్జామ్. ఎందుకంటే మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అదొక రిపిల్ ఎఫెక్ట్ లాగా అవుతుంది. 100% అండి. అండ్ ఇది జస్ట్ మెయిన్స్ అప్పుడే కాదు, ప్రిలిమ్స్ కి ఈవెన్ ద మోర్ వ్యాలిడ్ మీరు చెప్పిన పాయింట్. ప్రిలిమ్స్ అయ్యాక జనాలు ఒక 100 keys చూసుకొని నాకు ఎంత వస్తుంది, జస్ట్ ఆ సైకిల్లో పడిపోయి లేని మెంటల్ టెన్షన్ క్రియేట్ చేసుకుంటారు. సో ప్రిలిమ్స్ అయినా 1-2 days వరకు మీరు చెక్ చేసుకోండి. ఒక బ్రాడ్ ఐడియా ఉండాలి మీకు, క్లియర్ అవుతుందా లేదా. క్లియర్ అవుతుంది అని అనిపిస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మెయిన్స్ ప్రిపరేషన్కి వెళ్ళిపోండి. అవ్వట్లేదు అనిపించినా మెయిన్స్ ప్రిపరేషన్కి వెళ్ళండి. ఎందుకంటే మీ రియల్ లెర్నింగ్ అంతా మెయిన్స్ ప్రిపరేషన్ ఫేజ్ లోనే జరుగుతుంది. అది నా సజెషన్. యా, నేను విన్నది ఏంటంటే చాలా మంది ఫస్ట్ కీ చూసుకుంటారు, మేబీ 104, 103 మార్జిన్ లో ఎక్కువ మంది వస్తుంటారు. సో కంప్లీట్ రిజల్ట్ వచ్చే 1 month వరకు దే విల్ బి కీప్ ఆన్ వేస్టింగ్ టైం. రిజల్ట్ సక్సెస్ అయిన తర్వాత when they are preparing for mains ఆల్రెడీ 1 month అయిపోయింది వాళ్ళకి. సో ఇలా కూడా చాలా మంది అవుతుంటారని విన్నాను. హౌ డు దీని మీరేమంటారు? ఖచ్చితంగా నేను 2 times చేశాను. నేను 2 times నేను కూడా మోర్ ఆర్ లెస్ అదే పని చేశాను. ఎస్పెషల్లీ ఫస్ట్ అటెంప్ట్ అయితే ఆల్మోస్ట్ 1 month వరకు ఒక ఏ కీ వస్తే ఆ కీ చెక్ చేసుకోవడము. అండ్ అక్రాస్ కీస్ చాలా వేరియేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అని దాని గురించి ఏవో చాలా ఫోరమ్స్ లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క సోర్స్ పెడతాడు. ఈ సోర్స్ బేసిక్ గా సోర్స్ పరంగా ఇది కరెక్ట్ ఆన్సర్ అని ఒకటి చెప్పడము, కాదు ఇంకొక కౌంటర్ సోర్స్ పెట్టి ఇది కాదు ఇది ఆన్సర్ అని ఇంకొకళ్ళు చెప్పడము. నా దృష్టిలో ఈ డిస్కషన్స్ అన్ని చాలా 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 ఫ్యూటైల్ అండి. అసలు ఈ డిస్కషన్స్ ఎంటర్ అవ్వకూడదు. మీకు ఒక బ్రాడ్ ఐడియా ఉండాలి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్కోర్ మీరు ఎట్లాగైనా మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలి. ఇయర్ కాకపోయినా మీరు నెక్స్ట్ ఇయర్ అయినా మెయిన్స్
ఇవ్వాలి. సో మీరు మెయిన్స్ కి ఎట్లానో ప్రిపేర్ అవ్వాలి. అండ్ చాలా మంది ఏమంటుంటారంటే లెట్ మీ క్లియర్ ప్రిలిమ్స్ ఫస్ట్, నేను ఫస్ట్ ప్రిలిమ్స్ కి చదవని, ఓన్లీ ఎంసీక్యూస్ చదవని, ఒక 6-7 months ఓన్లీ ఎంసీక్యూస్ చేస్తూనే ఉంటాను. అఫ్ కోర్స్ ఎంసీక్యూస్ చేయడం చాలా మంచిది, బట్ స్ట్రాటజీ ఆఫ్ ప్రిపరేషన్ కూడా చాలా మంది ప్రిలిమ్స్ అనే చూస్తుంటారు. అండ్ సమ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే స్ట్రెస్ చేస్తుంటాయి. బట్ ఓవరాల్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత 2 to 3 months మాత్రమే టైం ఉంటుంది. సో వాట్ డూ యూ సే, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ నుంచి కానీ 1 year టైం సరిపోతుందా, లేదా 2 to 3 months లో క్లియర్ చేయొచ్చా ఓన్లీ ప్రిలిమ్స్ కి ఒక 1 month పెట్టుకొని? ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటున్నానంటే ప్రిలిమ్స్ హాస్ బికమ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ ద 3 stages ఆఫ్ దిస్ ఎగ్జామ్ అండి. ఎందుకంటే మనం జస్ట్ న్యూమరికల్ గా చూసుకున్న మాక్సిమం నెంబర్ ఆఫ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఫిల్టర్ అయిపోయేది ప్రిలిమ్స్ లోనే అవుతారు. సో ఆ విధంగా ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రిలిమ్స్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ద లీస్ట్ కాన్సిక్వెన్షియల్ ఫేజ్ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ అనమాట. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశాక ద రియల్ బ్యాటిల్ బిగిన్స్ దేర్. సో నా దృష్టిలో ప్రిపరేషన్ అనేది ఇంటెగ్రేటెడ్ గా ఉండాలండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. మీరు ఏ స్టేజ్ ని, అంటే మీరు దేన్ని, ఇది జస్ట్ నేను ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతాను ఇనిషియల్ గా పర్టికులర్ టాపిక్ తీసుకుంటే, నేను జస్ట్ దీని గురించి ఫస్ట్ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతాను, తర్వాత మెయిన్స్ కి సంబంధించిన ప్రిలిమ్స్ అయ్యాక చూస్తాను, తర్వాత ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడం అంతా మెయిన్స్ అయిపోయాక ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు చూస్తానని అనడం కరెక్ట్ కాదు. అన్ని స్టేజెస్ కి ఇంటెగ్రేటెడ్ గా ప్రిపరేషన్ జరగాలి. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు ప్రిలిమ్స్ కి ఒక 2 months ముందు ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే, అంటే టెస్ట్ సాల్వ్ చేయడం కానీ, ఏవైతే ఫ్యాక్ట్స్ బ్రషింగ్ అప్ ఉంటాయో ఎక్సెట్రా, ఈ మ్యాప్స్ చూసుకోవడము, ఇవి అన్ని ఎక్స్క్లూజివ్ గా 1.5 to 2 months ప్రిలిమ్స్ ముందు చేస్తే సరిపోతుంది. 5-6 months ఫర్ ప్రిలిమ్స్ ఇస్ నాట్ జస్టిఫైడ్ అండి. ఓకే. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్స్ చూసుకున్నట్లయితే మనకు చాలా పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, 2, 3, 4 ఆప్షనల్స్, ఎస్సేస్, కంపల్సరీ పేపర్స్, ఇవన్నిట్లలో. సో డూ యూ థింక్ ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్పెషలైజేషన్ అవ్వాల్సి ఉందా, లేకపోతే కంప్లీట్ గా జనరల్ గా పైన చూసుకుంటూ అనాలిసిస్ వరకు చూసుకుంటే సరిపోతుందా? అంటే డూ యూ నీడ్ టు డూ ఎ స్పెషలైజేషన్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్? లేదండి, అంటే నాకు తెలిసి ఎగ్జామ్ డిమాండ్ కూడా అది కాదు. ఎగ్జామ్ డిమాండ్ కూడా దే ఎక్స్పెక్ట్ డైవర్స్ నాలెడ్జ్ విత్ లెస్ డెప్త్ అండి. సో మీరు అన్ని సబ్జెక్ట్స్ లో మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి. ద మోర్ డైవర్స్ ద బెటర్, ద లెస్ డీప్ ద బెటర్. మీకు స్పెషలైజేషన్ కావాల్సింది మీ ఆప్షనల్ సబ్జెక్ట్ లో మాత్రమే. సో మీరు ఏ ఆప్షనల్ అయితే పిక్ చేసుకుంటున్నారో దాంట్లో యూ హ్యావ్ టు బి వెరీ 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 గుడ్ అండ్ వెరీ వెరీ థరో. జనరల్ స్టడీస్కి వచ్చేసరికి దాని పేరే జనరల్ స్టడీస్. సో మీరు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ లో డీప్ గా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఆ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మీరు ఒకటే డైరెక్షన్ లో చాలా డీప్ గా వెళ్తుంటారు. అది ఎగ్జామ్ డిమాండ్ కాదు. ఒక పర్టికులర్ ఇష్యూని ఒక 360-degree విధంగా మీరు అనలైజ్ చేయగలగాలి. సో జనరల్ స్టడీస్ కి లెస్ డీప్, కానీ ఆప్షనల్ కి ఎక్స్ట్రీమ్లీ డీప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ థరోగా ఉండాలి. ఓకే. అండ్ జనరల్ గా అందరూ కూడా హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్తారు. దే యూస్ టు పే lakhs of rupees అండ్ ఈ కోచింగ్ నచ్చలేదు, they'll go for one more coaching, they'll go for one more coaching, ఇలా చాలా మంది చేస్తుంటారు. అండ్ అట్ లాస్ట్ దే రియలైజ్ లేదు, ఇట్ ఈస్ ఆల్ విత్ ఇన్ అస్ అని. బట్ యూ హ్యావ్ అసలు ఏ కోచింగ్ తీసుకోకుండా మీరు దాన్ని ప్రూవ్ చేశారు. అసలు కోచింగ్ తీసుకోకుండా మోటివేషన్ ఎలా వచ్చింది మీకు? జనరల్ గా క్లాస్ రూమ్ లో మోటివేషన్ ఉంటుంది, అసలు ఏ కోచింగ్ లేకుండా ఓన్లీ ఆన్లైన్ సోర్సెస్ ద్వారా అసలు హౌ డూ యూ ప్రిపేర్? అసలు ఎలా చేశారు ఇదంతా కూడా మీరు? ఓకే అండి, ఫస్ట్ మీరు అడిగిన మోటివేషన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలి అంటే, ఈ ఎగ్జామ్ కి మోటివేషన్ బయట నుంచి రాదండి. ఈ ఎగ్జామ్ కి మోటివేషన్ మీ లోపల నుంచే రావాలి. ఒక ప్యూర్ ప్రెషర్ వల్ల వచ్చే మోటివేషన్ కానీ, ఎవరో పేరెంట్స్ వల్ల వచ్చే మోటివేషన్, మీ టీచర్స్ వల్ల వచ్చే మోటివేషన్ మేబీ ఒక 1 week మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఒక 10 days మిమ్మల్ని పుష్ చేస్తుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మోటివేషన్ మీ లోపల ఉండాలి. అసలు మీరు ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి, అదే మీ మోటివేషన్. సో దానికి మీరు ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడము, సో దట్ అక్కడ లైబ్రరీలో జనాలు చదవడం చూసి నేను చదువుతాను అనుకోవడము, అది అంటే అట్లీస్ట్ మిమ్మల్ని లాంగ్ రన్ లో అయితే ఇట్ కాన్ టేక్ యూ ఫార్వర్డ్ అండి. అండ్ సెకండ్ పాయింట్, కోచింగ్ కి స్పెసిఫిక్ కోచింగ్ గురించి మాట్లాడాలి అంటే, నేనైతే కోచింగ్ తీసుకోలేదండి. అంటే నేనైతే అనుకున్నాను, నేను ఇంట్లో కూర్చొని ఏవైతే ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని చదివితే సరిపోతుందని అనుకున్నాను. అండ్ నాకైతే వర్క్ అయింది మేబీ 2 years లో. కొంతమందికి కోచింగ్ కావాలని వాళ్ళు అనుకుంటారు,
స్పెసిఫిక్ గా ఈ ఆస్పెక్ట్స్ లో. సో వాళ్ళకి అది కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు, కానీ నా స్ట్రాంగ్ సజెషన్ అయితే కోచింగ్ తీసుకోవద్దనే చెప్తాను. ప్రైమరీగా ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ లో దెర్ ఇస్ నథింగ్ రైట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి. ఈ ఎగ్జామ్ లో ఇట్స్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అన్నమాట. మీ ఒపీనియన్ లో ఏది బెటర్ అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఆ ఒరిజినాలిటీ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నా సజెషన్ అయితే మీ ఓన్ పేస్ లో మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వండి. ఏవైతే స్పెసిఫిక్ కన్సెప్చువల్ డిఫికల్టీస్ ఉన్నాయో దానికి ఎలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు అప్రోచ్ అయ్యి దాని ద్వారా ఆ కన్సెప్చువల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇది నా సజెషన్ అండి. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ సోర్సెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఒకప్పుడు షాప్కి వెళ్ళి యూపీఎస్సీ బుక్స్ అంటే కనీసం ఒక 50 బుక్స్ చేతిలో పెడతారు. బట్ ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్ చాలా వచ్చాయి కదా. కొన్ని సైట్స్ కానీ కొన్ని ఈ బల్కీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఏది సెలెక్టెడ్ గా చదవాలి, ఏది వదిలేయచ్చు. ఎందుకంటే మనకి యూపీఎస్సీ లో ఎంత చదవడం కన్నా ఎంత వదిలేయాలని దాన్ని బట్టి ఉంటుంది. బికాస్ వి డోంట్ వాంట్ స్పెషలైజ్, వి డోంట్ వాంట్ డూ పిహెచ్డీస్ హియర్. సో కెన్ యూ టెల్ us సమ్ సోర్సెస్ కానీ ఇక్కడ నుంచి చదవండి, ఇది అక్కర్లేదు, అలా కొన్ని చెప్పగలరా మాకు? ఓకే, ఖచ్చితంగా. యాక్చువల్గా అయితే నేను ఒక ఎక్సెల్ షీట్ నేను క్రియేట్ చేశానండి. సో ఏ టాపిక్ కి ఏ సోర్స్ రెఫర్ చేయాలి అని చెప్పి. సో నేను అది మీతో షేర్ చేయగలుగుతాను, అండ్ మేబీ మీరు మీ వ్యూవర్స్ కి కూడా షేర్ చేయగలచ్చు. అండ్ యా, సో అంటే నేను యాక్చువల్గా సోర్సెస్ మీద పెద్దగా స్ట్రెస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మోరల్లెస్ అందరు రెఫర్ చేసే సోర్సెస్ నేను కూడా చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకోండి, స్పెక్ట్రమ్ రాజీవ్ అహిర్ బుక్. అట్లాగే జాగ్రఫీకి పిఎంఎఫ్ఐఏఎస్ అనే ఒక సోర్స్ ఫాలో అని మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కి నితిన్ సింఘానియా. సో నేను ఫాలో అయిందంతా చాలా స్టాండర్డ్ సోర్సెస్ అండి. అండ్ నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్, సేమ్ అదే దీంతో ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే జనరల్ బిలీవ్ చేసింది కూడా లెస్ డీప్ అండ్ మోర్ డైవర్స్. ఆప్షనల్ కి మాత్రం డెఫినెట్ గా డెప్త్ లో చదవాలి కాబట్టి మేబీ మల్టిపుల్ సోర్సెస్ రెఫర్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఓకే, బికాస్ యూఆర్ ఐఐటి గ్రాడ్యుయేట్ అండ్ అప్పుడే మీరు లైక్ ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ గెయిన్ ఇన్ బీటెక్ అండ్ ఎంటెక్, మీరు అది ఇక్కడ పెట్టగలిగారు. బట్ ఇఫ్ పర్సన్ ఏ నార్మల్ గ్రాడ్యుయేట్ పర్సన్ ఒక ఆర్ట్ సబ్జెక్ట్ ని తీసుకోవాలి, లేదా చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు జోగ్రఫీ కానీ, లేదా హిస్టరీ కానీ, సోషియాలజీ లేదా పబ్యాక్ తీసుకుంటున్నారు కదా. సో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాల్సిందే అంటారా? ఎందుకంటే దట్ ఈస్ ఆల్ టుగెదర్ న్యూ సబ్జెక్ట్ కదా. అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్ గా నాకు ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే నేను ఈ పర్టికులర్ ఆప్షనల్స్ గురించి నేను పెద్దగా రీసెర్చ్ కూడా చేయలేదు. జనాలు డెఫినెట్ గా కోచింగ్ కి వెళ్తారు, చాలా మంది కోచింగ్ వెళ్లకుండా కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కోచింగ్ నెసెసరీ అని నేను చెప్పను, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ గుడ్ ఇన్ యువర్ ఆప్షనల్ అండి. మీకు కోచింగ్ వెళ్ళడం వల్ల ఇఫ్ యూ థింక్ యుల్ బి బెటర్ దెన్ యూ షుడ్ గో ఫర్ ఇట్. సో అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ నాకు ఎగ్జాక్ట్ గా ఎస్పెషల్లీ సబ్జెక్టివ్ ఆప్షనల్స్ గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. సో సారీ, నేను దీంట్లో పెద్దగా చెప్పలేను. అండ్ I said to my audience that there is an interview going on this week. సో చాలా మంది నాకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు టు ఆస్క్ యూ, బికాస్ వాళ్ళకి సమ్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ 4 years గా ప్రిపేర్ అవుతున్నారు, సమ్ పీపుల్ కొత్తగా వస్తున్నారు, దే హావ్ బీన్ వర్కింగ్ అండ్ దే వాంట్ టు రిజైన్ అండ్ కమ్ అండ్ ప్రిపేర్. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ దెమ్ లైక్ ఎలా ఉండాలనేది. సో లెట్ మీ పోజ్ ద ఫస్ట్ క్వశ్చన్. కొంతమంది ఏం అడిగారంటే, మన ఇండియన్ కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో నార్త్ కొరియానో సౌత్ కొరియానో లేదా అమెరికా అనుకోండి, ఒక 300 years కల్చర్ మనం చదువుకోవచ్చు. బట్ ఇండియా కదా మంది 7,000 years కల్చర్ ఉంది మనకు, అంటే లైక్ బీసీ అండ్ ఏడి రెండు కలుపుకుంటే. సో అంత కల్చర్ లో ఏం చదవాలి? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇండియా. మనం లైక్ డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్ అనుకోండి, వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి చదివితే వస్తాయని. బట్ ఇండియన్ కల్చర్ లో ఏది ఇంపార్టెంట్? 7,000 years కల్చర్ మనం చదవలేం కదా. సో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వాస్ట్ కల్చర్ అండ్ మెటీరియల్? మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ అండి. అండ్ ఎస్పెషలీ అంటే చాలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి. కల్చర్ నాకు తెలిసి ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్ దట్ ఈస్ వే టు వాస్ట్. నేను కూడా ఒప్పుకుంటాను. జనాలు చూస్తే NIOS చదువుతూ ఉంటారు, కొంతమంది అల్ బషామ్ అని చదువుతారు, ఇది అది. కానీ నేను పర్టికులర్ గా రికమెండ్ చేసేది రెండండి. పర్టికులర్ గా ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి తమిళనాడు క్లాస్ 11 టెక్స్ట్ బుక్, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కి నితిన్ సింఘానియా, అది కూడా యాక్చువల్గా చాలా డెప్త్ లో ఉంటుంది. సో ఈ రెండే చదివి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయమని చెప్తాను. ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్
విల్ బి కరెంట్ అఫైర్ బేస్డ్. సో దానికి మీరు న్యూస్ పేపర్స్ ప్లస్ ఏదైతే మ్యాగజైన్ రెఫర్ చేద్దాం అనుకుంటున్నారో, విజన్ కానీ ఆర్ ఇన్సైట్స్, వాట్ ఎవర్ మ్యాగజైన్, అంతే. ఇంతకు మించి నేను ఎక్కువ వెళ్ళొద్దని చెప్తాను, ఎందుకంటే కల్చర్ కి స్పెసిఫిక్ గా లేకపోతే స్కై బికమ్స్ ద లిమిట్ అనమాట, జస్ట్ టూ మచ్ ఉంటుంది. సో కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు తమిళనాడు క్లాస్ 11 ఫర్ ఏన్షియంట్ అండ్ మెడివల్ అండ్ నితిన్ సింఘానియా ఫర్ కల్చర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ కరెంట్ అఫైర్స్, అంతే. గ్రేట్. బికాస్ యాజ్ యూ సెడ్, స్కై ఇస్ ద లిమిట్, వీ హ్యావ్ టు లిమిట్ అవర్ సెల్ఫ్, అంతే. అండ్ దర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. ఇది చాలా మంది ఆల్మోస్ట్ లైక్ ఒక 20 క్వశ్చన్స్ దాకా వచ్చాయి నాకు. చాలా మంది కూడా ఫోన్ చేసి కూడా అడిగారు, ఎకానమీ గురించి అడగండి, ఎకానమీ. కొంతమందికి ఏమో ఎకానమీ ఇస్ లైక్ ఏ కేక్ వాక్, చాలా సింపుల్ అండి, ఇట్స్ జస్ట్ గివ్ అండ్ టేక్ అంటారు. కొంతమంది ఎకానమీ ఇస్ కంప్లీట్లీ డమ్మీ టాపిక్, అసలు ఎకానమీ అంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు. సో అసలు ఎకానమీని ఇంట్రెస్టింగ్ ఎలా చేసుకోవాలి? పేపర్ చూడంగానే ఆ బుక్స్ కానీ లైక్ కొంచెం డల్ గా ఉంటుంది సబ్జెక్ట్. సో వాట్ ఈస్ యువర్ సే ఆన్ దట్? అసలు ఎకానమీని ఇంట్రెస్టింగ్ ఎలా చేసుకోవాలి? ఓకే, సో ఎకానమీ కూడా మరి వెరీ వైడ్ టాపిక్ అండి, అండ్ అది కూడా హెవీలీ కరెంట్ అఫైర్ బేస్డ్. స్పెసిఫిక్ గా యూపీఎస్సీకి చూస్తే, సో నేను ఎకానమీకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను రెఫర్ చేసింది అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మృణాల్ సార్ వీడియోస్ చూసాను. సో ఆయన కాన్సెప్ట్స్ ని చాలా 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 ఒక ఎంజాయబుల్ వేలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ ఆయన పీపీటీస్ కూడా ఇస్తారు. సో అదే మీకు నోట్స్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఆ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్ కవర్ చేసుకుంటే, న్యూస్ పేపర్ లో అంటే కరెంట్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో మీరు ఆటోమేటిక్ గా వాటికి రిలేట్ చేసుకోగలుగుతారు. సో ఎవరైతే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో ఆర్ రిలేటివ్లీ నేసెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉన్నారో, వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది మృణాల్ సార్ వీడియోస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఫౌండేషన్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. అండ్ ఓవర్ అండ్ అబవ్ దాట్ మీ మ్యాగజైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇవి బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ ఓవర్ అండ్ అబవ్ దిస్ ఫౌండేషన్ అనమాట. అండ్ ఆటోమేటిక్ ఒక్కసారి మృణాల్ సార్ వీడియోస్ మీరు చూస్తే మీకు సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ వస్తుంది, నేను అది చెప్పగలుగుతాను. సో మృణాల్ సార్ కి నేను వాచ్ చేస్తాను. అండ్ కొంతమంది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ మ్యాగజైన్ కూడా మస్ట్ అంటుంటారు. డూ యూ థింక్ ఇస్ దట్ ఏ మస్ట్? నేను అసలు అట్లాంటివి ఎప్పుడు చదవలేదండి. ఇన్ఫాక్ట్ నేను మీకు ఒకటి చెప్తాను, ఈ యోజన అనే ఒక మ్యాగజైన్ వస్తుంది, లేదు మోస్ట్లీ తెలిసే ఉంటుంది మీకు. అండ్ నేను ఆల్మోస్ట్ దానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 1 year అయింది. నేను అసలు వాటి కవర్ కూడా తీయలేదు, అవి జస్ట్ అట్లా స్టాక్ అయింది. సో అంటే ఓవర్ టైం ఇవి చాలా చాలా స్పెసిఫిక్ అయిపోతాయండి. అండ్ నేనైతే ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ మల్టిపుల్ సోర్సెస్. సో యోజన గానీ, కొంతమంది కురుక్షేత్ర, ఏదో ప్రతియోగిత దర్పణ, ఏవో చాలా మ్యాగజైన్స్ పేర్లు విన్నాను. నా సజెషన్ అయితే డోంట్ గో ఫర్ దెమ్. ఏవైతే సోర్సెస్ ఉన్నాయో లిమిట్ చేసుకొని రివైజ్ మల్టిపుల్ టైమ్స్. గ్రేట్. తక్కువ సోర్సెస్ తో ఎక్కువ సార్లు చదివితే డెఫినెట్లీ సక్సెస్ ఇస్ యువర్స్. గ్రేట్. అండ్ కొన్ని క్వశ్చన్స్ రిగార్డింగ్ ఎథిక్స్ అయితే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కొంతమంది మాక్సిమం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఎథిక్స్ లో మేము ఒక 40-50 వర్డ్స్ బై హార్ట్ చేసేసాము. ఆ వర్డ్స్ ని మేము ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేస్తూ ఉంటాం ఆన్సర్స్ లో, అది అవసరం ఉన్నా లేకపోయినా రిపీట్ చేస్తుంటాము. ఎందుకంటే నార్మల్ గా మనం మాట్లాడుకునే రీతిలో గనక వర్డ్స్ రాస్తే అంత ఇంప్రెషన్ ఉండదు అనుకుంటున్నాము. వాట్ డూ యూ థింక్ ఆన్ దిస్? సో ఈ క్వశ్చన్ సార్ అడగండి అని చాలా మంది అంటున్నారు. లైక్ కామన్ వర్డ్స్ యూజ్ చేయాలా, లేదా బుకిష్ వర్డ్స్ యూజ్ చేయాలా, ఏంటి? కేవలం వర్డ్స్ తోనే రిప్రజెంటేషన్ అవుతుంది ఆన్సర్ లో ఒక స్ట్రెంత్ అనేది? ఓకే, సో ఎథిక్స్ కి సంబంధించి అంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ డిమాండ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేనేం చేశానో నేను చెప్తాను. దృష్టిలో ఒక ఫ్రీ వీలింగ్ ఎగ్జామ్ అండి. ఇట్ ఈస్ అ రిటన్ ఇంటర్వ్యూ, అండ్ దాన్ని ఒక రిటన్ ఇంటర్వ్యూ అనడానికి ఒక కారణం ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. మీ ఇంగ్లీష్ ఇవి అవి కాదు వాళ్ళు టెస్ట్ చేసేది, మీ పర్సనాలిటీని చూస్తుంది ఆ ఎగ్జామ్. అండ్ దేర్ ఫోర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో అండ్ సో స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని బట్టి మీరు ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, లేకపోతే ఈ వర్డ్ ఇచ్చి మీ లైఫ్ లో ఒక ఈవెంట్ డిస్క్రైబ్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఎథిక్స్ లో. సో నా దృష్టిలో ఆ రన్ ఆఫ్ ద మిల్ మీకు ఏమనిపిస్తే అది రాయండి. అండ్ ఒక ఆబ్వియస్ గా కొంచెం ఓవర్ ప్రాక్టీస్ ఒక స్ట్రక్చర్ వస్తుంది, అండ్ యూనో ఏదైతే రావాలో అది వస్తుంది. కానీ ఈ ఫ్లవరీ వర్డ్స్, ఈ ర్యాండమ్ గా 40-50 ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి రిపీట్ చేయడము, ఇది దీంట్లో అయితే నేను బిలీవ్ చేయను. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను, కానీ నాకైతే వర్క్ అవ్వలేదండి. అది ఏదైతే లేదో అది ఫోర్సబుల్ గా ఇన్సర్ట్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ అది మీ పర్సనాలిటీ అయినప్పుడు చాలా కష్టం. సో ఐడియల్ గా మీకు అది లెట్స్ సే స్టేట్మెంట్, దాన్ని బట్టి మీరు ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నారో అది ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, ఈ పర్టికులర్ ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే చాలండి.
ఓకే. అంటే స్టాండర్డ్ బుక్స్ చదివితే సరిపోతుందా? లేదా కొంతమంది ఫిలాసఫీ బుక్స్ కూడా చదువుతుంటారు. ఎథిక్స్ కోసం అని చెప్పేసి దే విల్ గో విత్ ఒక 10 మంది ఫిలాసఫర్స్ బుక్స్ కొనుక్కొని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అలా చేస్తుంటారు. సో డూ యూ థింక్ ఈస్ ఎ గుడ్ ఐడియా? నా సజెషన్ అయితే అసలు ఎథిక్స్ కి ఏ బుక్ చదవద్దండి. ఆ స్టాండర్డ్ గా 40-50 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఐదర్ ఒక బుక్ లేకపోతే ఒక వర్డ్ డాక్ తీసుకుని జస్ట్ ఆ వర్డ్ మీనింగ్ అండ్ ఒక ఎగ్జాంపుల్ మేబీ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆర్ ఫ్రమ్ సమ్ పర్సనాలిటీస్ లైఫ్ అది చదువుకుని రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి అంతే. ఎథిక్స్ డజంట్ నీడ్ ఎనీథింగ్ బియాండ్ దిస్. ఎథిక్స్ కి బుక్ అనేది మీరు చదవలేరండి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ది ఎగ్జామ్ ఇస్ అబౌట్ యూ. మీరు మీ గురించి ఒక బుక్ లో చదవలేరు. అది నా సజెషన్. గ్రేట్, గ్రేట్. వెల్ సెడ్, వెల్ సెడ్. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే వీ హ్యావ్ 193 కంట్రీస్ కదా. సో 193 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్, లొకేషన్స్, వాళ్ళ నైబర్స్, వాళ్ళ రివర్స్, అలా ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క డేటా తెలుసుకోవాలంటారా? సో డూ థింక్ ఈస్ దట్ సజెస్టబుల్ థింగ్? లేదండి, మేబీ జాగ్రఫీ ఆప్షనల్ వాళ్ళకి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందో లేదో నాకైతే డౌటే. మీరు తెలుసుకోవాల్సింది కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ మ్యాప్స్ పరంగా ప్రిలిమ్స్ లో. ఎందుకంటే అది చాలా ఈజీగా స్కోర్ చేసే ఏరియా కూడా. మ్యాప్స్ నుంచి చాలా 4-5 క్వశ్చన్స్ వస్తాయని మీరు స్ట్రైట్ అవే సాల్వ్ చేయొచ్చు. ఏవైతే కరెంట్ ఈవెంట్స్ లో ఉన్నాయో అవే. అండ్ లార్జ్లీ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. అట్లాగే యుఎస్ వెస్ట్ కోస్ట్ స్టేట్స్ అంటే మేబీ కాలిఫోర్నియా, ఇట్లా కొన్ని బ్రాడ్ గా తెలిసి ఉండాలండి. డీప్ ఇన్ఫర్మేషన్ అనేది అసలు అనవసరం. క్యాపిటల్ లేకపోతే ఏదో అంటే అబ్స్క్యూర్ ప్లేసెస్ క్యాపిటల్స్ ఇట్లాంటివి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, అన్లెస్ ఇట్ ఇస్ ఇన్ కరెంట్ అఫైర్స్ లో ఉంటే తప్పితే. అంటే ఇట్ ఈస్ లైక్ రీసెంట్ గా మనకు మెటీరియన్స్ లెబనాన్ లో బ్లాస్ట్ అయింది. సో ఇప్పుడు ఆ లెబనాన్ కి సంబంధించిన బౌండరీస్, ఆ చుట్టుపక్కల క్యాపిటల్స్ ఏమున్నాయి, పక్కన ఉన్న సీస్, ఇలా చదివితే ఓకే కదా? దట్ ఈస్ వాట్ అంటే నేను బిన్ సీయింగ్ ద ట్రెండ్. ఇలా చదివితే వీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్. కరెక్ట్. బేరూట్ అనేది ప్లేస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు దానికి సీ అప్రోచెస్ ఏంటి. అండ్ యాక్చువల్గా మీరు చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారండి. ఇప్పుడు బేరూట్ బ్లాస్ట్ మీరు చూస్తే దానికి సంబంధించి అదొక సీ అప్రోచ్, దాన్ని మేబీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి వాడతారని చాలా అపోహలు ఉండేవి. సో దానికి సీ అప్రోచెస్ ఏంటి, దానికి ఇజ్రాయెల్ తో రిలేషన్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ పరంగా ఒక మెయిన్స్ యాంగిల్ లో చదివితే ఆటోమేటిక్ గా మీకు కరెంట్ ఈవెంట్స్ కూడా కవర్ అయిపోతాయి. అండ్ ఏవైతే స్పెసిఫిక్ ప్లేసెస్ దానికి సంబంధించి ఉన్నాయో అవి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మనం ఎలా అనలైజ్ చేయాలి? కొన్ని పేపర్స్ చూస్తుంటాము, లేదా కొన్ని తెలుగు ఛానల్స్ కానీ, కొన్ని ఆర్ఎస్ టీవీ కానీ, ఇలా ఒక టాపిక్ చదివితే 100 కరెంట్ అఫైర్స్ వస్తాయి మనకు. హౌ టు చూస్ ద కరెక్ట్ వన్ అండ్ మన నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి? ఓకే అండి, నేను స్పెసిఫిక్ గా ఈ ఇష్యూలో అనుదీప్ ఏదైతే తన బ్లాగ్ లో రాశాడో నేను అది ఫాలో అయ్యాను. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక కరెంట్ ఈవెంట్ అనేది ఆర్ ఒక ఇష్యూ తీసుకుంటే ఒక ఇష్యూ బేస్డ్ నోట్స్ మీరు రాసుకోవాలండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ గురించి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ 200 or 250 వర్డ్ ఆన్సర్. మీరు అంతవరకు నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా రాసుకుంటారు నోట్స్? ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ తీసుకున్నాము, బ్రాడ్ గా ఒక 4 to 5 హెడర్స్ రాసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ పాజిటివ్స్ లేకపోతే నీడ్ ఫర్ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి రిలేషన్ లో, గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంది, అండ్ వే ఫార్వర్డ్ ఏంటి. జస్ట్ ఈ 4-5 హెడర్స్ బ్రాడ్ గా. అండ్ వీటిలో ఈచ్ హెడర్ లో 4 to 5 పాయింట్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ఫ్రమ్ 2000 ఒక బైపార్టిసన్ కన్సెన్సస్ ఎమర్జ్ అవుతూ వస్తుంది. ఈ రోజు దే ఆర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎక్సెట్రా. ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ పాజిటివ్స్ ఏంటి రిలేషన్ లో? చాలా పాజిటివ్స్ ఉన్నాయి. హెవీ బయలాటరల్ ట్రేడ్ ఉంది, మళ్ళీ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఆర్మ్స్ సేల్స్ ఉన్నాయి, డయాస్పోరా ఉంది, ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఇట్లా మల్టిపుల్ పాజిటివ్స్ ఉన్నాయి. ఇష్యూస్ మళ్ళీ యాజ్ యూజువల్, ఇప్పుడు కరెంట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల మనకి ట్రేడ్ ఇష్యూస్ వచ్చాయి, H1B ఇష్యూస్ వచ్చాయి, ఒక ఏమంటారు ఒక ఆసిలేటింగ్ పాలసీ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్లాగే ఇవి ఇష్యూస్. గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంది, వీటికి సమ్మిట్స్ కండక్ట్ చేశారు, ఇంకా చాలా గవర్నమెంట్ ఏవైతే స్టెప్స్ తీసుకుందో అవి. అండ్ ఫైనల్ గా వే ఫార్వర్డ్, లాంగ్ టర్మ్ లో ఏం చేస్తే రిలేషన్స్ కి బెటర్, ఒక 5-6 పాయింట్స్. జస్ట్ ఇంత ఈ కంటెంట్ పెట్టుకుంటే
మోర్ దెన్ ఎనఫ్ అండి. మీరు ఏ ఆన్సర్ ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. అంటే యూ కెన్ రైట్ ఎనఫ్ కంటెంట్ అనమాట. సో ఏదైనా ఇట్లాగే ఇష్యూ వైజ్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే యాజ్ యూ సెడ్ ఫస్ట్ దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి అండ్ మన ఓన్ నోట్స్ మనకు ఉండాలంటారు. దట్ ఈస్ వాట్ యు సేయింగ్ రైట్? మన ఓన్ నోట్స్ మనకు ఉండాలి అండ్ లైక్ దాని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, ద మెయిన్ థింగ్. బ్యాక్గ్రౌండ్ అండ్ అంటే నేను చెప్తున్నా అండి, ఒక బ్రాడ్ గా ఒక 4 to 5 హెడర్స్ పెట్టుకోండి. ఆ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ వై ఇస్ దట్ నీడెడ్ ఆర్ పాజిటివ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కదా, మనం పాలిటీలో ఒక ఇష్యూ తీసుకుందాం, లెట్స్ సే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ నీడ్ ఏంటి ఆర్ వాట్ ఆర్ ద పాజిటివ్స్ ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్ రాయొచ్చు. జెండర్ ఈక్వాలిటీ, సుప్రీం కోర్ట్ అడిగింది ఇట్లాగా, ఎక్సెట్రా ఎక్సెట్రా. యూనిటీ వర్సెస్ యూనిఫార్మిటీ డిబేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లా ఒక 3-4 ఇష్యూస్, జస్ట్ 3-4 పాయింట్స్ రాసి పెట్టుకోండి అంతే బ్రాడ్ గా. అండ్ వే ఫార్వర్డ్ ఏంటి, ఒక కన్సెన్సస్ బిల్డ్ చేయడము. సో ఆ బేసిస్ మీద మీరు జస్ట్ కొంచెం కంటెంట్, ఒక ఐ డోంట్ నో హాఫ్ అ పేజ్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటే ఎవ్రీ ఇష్యూకి మోర్ దెన్ ఎనఫ్ అండి. మీరు 250 words ఈజీగా రాయగలుగుతారు. అండ్ సప్లిమెంటెడ్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఏమైనా కరెంట్ ఈవెంట్స్ దాని గురించి ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తే జస్ట్ సప్లిమెంట్ చేయండి చాలు. సో యాజ్ యూ సెడ్ ఇలా సప్లిమెంట్ ఒకదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ, ఒక చిన్న మ్యాప్ కానీ, లేదా పాలిటీ కేసు అయితే ఒక ఆర్టికల్ ఇవ్వడం కానీ, ఒక కోర్ట్ కేసు కానీ ఇలా ఇస్తూ ఉంటే ఐ ఫీల్ లైక్ ఒక 3 marks రావాల్సిన చోట 4 marks, 5 రావాల్సిన చోట 6 marks, లైక్ ఒక్కొక్క మార్క్ ఇన్ ద కంప్లీట్ ఒక 20 questions లో వచ్చినా దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఎస్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే జనరిక్ బేసిక్ కాంటెంట్ అయితే అందరికి కామన్ ఉంటుందండి, గివ్ ఆర్ టేక్ అ లిటిల్, కానీ అందరికి సేమ్ ఉంటుంది. ఆ ఓవర్ అండ్ అబవ్ దాట్ బేసిక్ కాంటెంట్ మీరు ఏదైతే సప్లిమెంట్ చేస్తున్నారో, పాలిటీలో ఆర్టికల్స్, కోర్ట్ కేసెస్, లేకపోతే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడము సొసైటీలో, అవి దట్ విల్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ ఎంటైర్ ఈ ఎగ్జామ్ లో అండి, జనరల్ స్టడీస్ కి సంబంధించి. సో యాజ్ యూ సెడ్ ఆర్టికల్స్, మనం అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటారా? డూ యూ థింక్ 1 2 3 4 5 300 350 అన్ని ఆర్టికల్స్? ఇట్స్ ఐ థింక్ ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పెట్టుకోలేవద్దంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. బట్ ఎనీ ఆర్టికల్స్ దట్ స్పెసిఫికల్లీ ఇవే గుర్తుపెట్టుకోండి లేదా ఇది ఉంటే చాలు అని? అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోకర్లేదండి, కాకపోతే కొన్ని ఖచ్చితంగా గుర్తుండాలి. ఆర్టికల్స్ 1 to 4 ఎట్లాగో స్టేట్స్, 5 to 11 సిటిజన్షిప్ కి సంబంధించినవి, తర్వాత ఫండమెంటల్ రైట్స్. ఇంకా డిపిఎస్పీస్ నుంచి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము, కానీ బ్రాడ్ అవుట్లైన్ తెలిసి ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ లెట్స్ సే 48 అన్నారు అనుకోండి, అది ఆర్టికల్ 48 అనగానే మీకు రింగ్ అవ్వాలి, ఓకే దిస్ ఇస్ రిలేటెడ్ టు అనిమల్, అదే కౌ షెల్టర్స్ ఎక్సెట్రా. అట్లా బ్రాడ్ గా తెలిసి ఉండాలి, సో దాట్ మీరు ఆన్సర్స్ లో కోట్ చేయగలుగుతారు. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ వరకు, తర్వాత ఇంకా 52 నుంచి చాలా కష్టం అండి గుర్తుపెట్టుకోవడం, అవసరం కూడా లేదు. సో ఆర్టికల్స్ 1 to 51A ఇవి బ్రాడ్ గా గుర్తుపెట్టుకోవాలి. 1 to 35 ఫండమెంటల్ రైట్స్ అక్కడ ఎండ్ అవుతాయి కదా, 1 to 35. 1 to 35 అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ అయితే కంపల్సరీ అండి. 14 to 30 ఇట్ హ్యాస్ టు, అంటే మీకు ఫింగర్ టిప్స్ లో ఉండాలి. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి చాలా 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 ఇంపార్టెంట్ అది, అండ్ ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఇస్ ద కోర్ ఆఫ్ యువర్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్. సో 14 to 30 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత డిపిఎస్పీస్ వచ్చి బ్రాడ్ అవుట్లైన్ గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అంతే. ఇంకా కొన్ని స్పెసిఫిక్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 74-75 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్, అట్లాగే ఆర్టికల్ 153 రైట్ గవర్నర్, ఆర్టికల్స్ 136 to 142 డీల్స్ విత్ సుప్రీం కోర్ట్ ఎక్సెట్రా. ఇట్లా కొంచెం హెడ్ అంటే జస్ట్ ఒక పాయింటర్స్ లాగా పెట్టుకోండి, ఓకే అంతే. అండ్ ఇవి మనకు ఖచ్చితంగా వాల్యుయేషన్ కి ఉపయోగపడతాయి. మీరు రాసే ఆన్సర్ లో ఇఫ్ యు రైట్ వన్ ఆర్టికల్, అది దట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ స్మాల్ ఇంప్రెషన్ కదా. డెఫినెట్లీ, అండ్ ఎస్పెషల్లీ ఏమైనా ఒక స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి కానీ ఒక అథారిటీ గురించి అడిగితే మీరు ఆన్సర్ ఆ ఆర్టికల్ తో స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు గవర్నర్ మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, ద వెరీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి ఆర్టికల్ 153 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ సో అండ్ సో. అలాగే లెట్స్ ఎలక్షన్ కమిషన్ అనుకోండి, వెరీ ఫస్ట్ వర్డ్ హ్యాస్ టు బి ఆర్టికల్ 324. అండ్ ఇఫ్ యు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, లైక్ జనరల్ గా మనకు కొన్ని మిత్స్ ఉంటాయి యూపీఎస్సీ ప్రిపరేషన్ లో. ఖచ్చితంగా 15 hours చదవాలి, 16 hours చదవాలి, 16 చదివితే ఐఏఎస్ వస్తుంది, 10 చదివితే ఐపీఎస్ వస్తుంది అని చాలా మంది అంటుంటారు. ఐ హావ్ సీన్ సో మెనీ వెబ్సైట్స్ లో కూడా చూసాను.
సో ఎంతసేపు కరెక్ట్ గా చదివితే బాగుంటుంది అంటారు? అండ్ హౌ ఆ చదవడం కూడా ఎలా చదవాలి? సో జస్ట్ మీ ఇన్సైట్ చెప్పండి దీని మీద. నేను ఫస్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను రెగ్యులర్ డేస్ లో మోర్ దెన్ 5 to 6 hours నేను ఎప్పుడు చదవలేదు. మెయిన్స్ కి లాస్ట్ వీక్ కూడా, అంటే 1 week బిఫోర్ మెయిన్స్ 2019 లో నేను వచ్చినప్పుడు నేను మాక్సిమం ఐ థింక్ ఐ క్లాక్డ్ 9 hours అండి. సో ప్రతి ఒక్కరికి ఒక సీలింగ్ ఉంటుంది, అది వాళ్ళు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నాకు తెలియదు. కానీ ఒక పాయింట్ దాటి మీరు స్ట్రెచ్ చేస్తే మీకు డిమినిషింగ్ కాదు, ఇన్ఫాక్ట్ నెగటివ్ రిటర్న్స్ వస్తాయి. లా ఆఫ్ మార్జినల్ యూటిలిటీస్ అని ఉంటుంది, మీరు చూస్తే ఒక పర్టికులర్ పాయింట్ దాటి వెళ్తే మీకు మీకు వచ్చే బెనిఫిట్ ఇన్ఫాక్ట్ నెగటివ్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి అది ఒక్కొక్కటి ఉంటుంది. ఈ 16 hours ఇవి అవి నా దృష్టిలో కంప్లీట్ గా మిత్ అండి. మీరు అన్నట్టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు కంటిన్యూస్లీ రీడ్ ఫర్ 16 hours ఫర్ 1 or 2 years అండి. అసలు పాసిబిలిటీ లేదు. 10 to 12 hours నాకు తెలిసి జనాలు చదువుతారు, కానీ నాకు అంతా కూడా అవ్వదు. సో నేను ఐడియల్ గా 6 to 7 hours కి నేను స్టిక్ అయ్యేవాడిని. ఇక్కడ కావాల్సింది కన్సిస్టెన్సీ అండి. నంబర్ ఆఫ్ అవర్స్ మ్యాటర్ అవ్వదు, కన్సిస్టెంట్ గా మీరు చదవాలి. అండ్ చదివినంత టైం ఫోకస్డ్. మీరు 12 hours జస్ట్ ర్యాండమ్ గా బుక్ ని స్టేర్ చేస్తుంటే దట్ ఈస్ నాట్ స్టడీయింగ్ అండి. 6 to 7 hours a day మీరు కన్సిస్టెంట్ గా ఫర్ ఓవర్ ఎన్ ఇయర్ ఆర్ 2 మీరు పెట్టగలిగితే ది అవుట్కమ్ కెన్ బి ఎనార్మస్ అండి. జస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ లో మీరు చూసుకుంటే 5 to 6,000 hours మీరు పెడుతున్నారు. జస్ట్ ఇమాజిన్ ఎలాంటి అవుట్కమ్ వస్తుంది ఓవర్ 2 years. సో నా సజెషన్ అయితే కన్సిస్టెంట్ గా చదవండి, పీరియాడిక్ గా రివైజ్ చేసుకుంటూ ఉండండి. కానీ జస్ట్ ఏదో వాళ్ళు ఎవరో 10 hours చదువుతారు కదా అని చెప్పి నేను 12 hours చదువుతాను అని చెప్పుకోవడం అది కరెక్ట్. మీకు ఎంత చదవగలితే చదవండి అంతే. మెయిన్ రివిజన్ మీద ఉంటుంది, నాట్ జస్ట్ ఎంత టైం చదవడానికి కాదు, బట్ హౌ మెనీ టైమ్స్ రివైజ్ ఇన్ డే ఆర్ మంత్ ఆర్ ఇయర్ కదా. అది ఫిక్స్డ్, అది కంపల్సరీ అండి. లిమిట్ యువర్ సోర్సెస్. అంటే జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుతుంటే లిమిట్ యువర్ సోర్సెస్, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. అండ్ ఓవర్ టైం మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకుంటే అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా మీరు కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఒక ఇష్యూని మల్టిపుల్ డైరెక్షన్స్ లో అనలైజ్ చేయడం మీరు మొదలు పెడతారు. ఓవర్ 5-6 months మీరు ప్రిపేర్ అవుతుంటే ఒక ఇష్యూని ఇనిషియల్ గా మీరు ఒక యూని డైరెక్షనల్ గా అనలైజ్ చేస్తారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదివినప్పుడు. కానీ మీరు వేరే సబ్జెక్ట్ చదివి ఈ సబ్జెక్ట్ కూడా చదివినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ యాంగిల్ లో కూడా ఈ ఇష్యూని అనలైజ్ చేయడం మొదలు పెడతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఒక 360-degree అనాలిసిస్ చేయగలగాలి ఒక ఇష్యూ. దట్ ఈస్ యువర్ ఎండ్ ఆబ్జెక్టివ్. దానికోసం రివిజన్ ఇస్ కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది అంటుంటారు యూ హ్యావ్ టు, మీరు ఏదైతే చదివారో అది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేయండి, డిబేట్ చేయండి, యూ షేర్ యువర్ నాలెడ్జ్, లెట్ మీ పక్కన వాళ్ళ వాయిస్ కూడా వినండి. మేబీ అదర్ పాయింట్ ఆపోజిట్ పర్సన్ కి మీకన్నా మంచి పర్స్పెక్టివ్ ఉండొచ్చు అని. సో ఈ షేరింగ్ అండ్ లైక్ డిబేట్, ఈ డిస్కషన్స్ వల్ల ఏదైనా యూజ్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అంటే యాక్చువల్ గా అది డిపెండ్స్ ఆన్ యూ అండి. మీకు ఒక లైక్ మైండెడ్ ప్యూర్ గ్రూప్ ఉంటే ఖచ్చితంగా అది బెనిఫిట్ అవుతుంది. కానీ బియాండ్ అ పాయింట్ నేను చేయొద్దనే చెప్తానండి. ఎందుకంటే మీరు జస్ట్ ఏదైతే ఒక బేసిక్ ఒక పర్టికులర్ ఇష్యూ బేస్డ్ డిస్కషన్స్ స్టార్ట్ చేస్తారో అది ఆటోమేటిక్ గా మీరు ఏదైతే అనుకోరో ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డిస్కషన్ అంతా ఏదైతే లెట్స్ జస్ట్ ఇష్యూ బేస్డ్ డిస్కషన్ స్టార్ట్ అయిందో అది పొలిటికల్ గా వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో అసలు అవసరం లేని డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో అదే అండి, ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకు ఈ డిస్కషన్స్ ఆర్ గుడ్, కానీ బియాండ్ దాట్ దే విల్ అగైన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, మన ఆన్సర్స్ లో కానీ మన పాలిటీ ఆన్సర్స్ లో పర్టికులర్లీ పొలిటీషియన్ల పేర్లు కానీ లేదా పొలిటికల్ పార్టీ పేర్లు కానీ లేదా ఎక్స్పీఎంస్ పేర్లు కానీ సీఎంల పేర్లు కానీ వాళ్ళ సెల్ఫ్ కేస్ స్టడీస్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ లో జరిగినవి వాళ్ళ స్టేట్ లో జరిగినవి ఇవి రాయొచ్చా ఆన్సర్స్ లో? రాయొచ్చు, సో లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ పొలిటికల్ ఇన్ నేచర్ అండి. సో అంటే ఇప్పుడు ఏమైనా ఒక పర్టికులర్ పర్సన్ ఏమైనా ఎకనామిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అండ్ దాన్ని ఒక కొత్త విధంగా చేశారు అనుకోండి, నాకు తెలిసి మోస్ట్లీ ఇది ఎథిక్స్ పేపర్ లో జనాలు రాస్తారు అనుకుంటాను. సో ఏమైనా ఒక పర్టికులర్ పర్సన్ దీన్ని చాలా ఎఫిషియెంట్ గా చేశాడు లేకపోతే చాలా అంటే ట్రాన్స్పరెంట్ గా చేశారు, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఆ పర్టికులర్ యాంగిల్ లో రాయొచ్చు. కానీ పొలిటికల్ రెఫరెన్సెస్ మాత్రం స్ట్రిక్ట్ నో అండి. అండ్ ఇఫ్ యూ టేక్ లైక్ మన స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ యూపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ లైక్ అక్కడ యూపీఎస్సి ప్రిపరేషన్ కి ఇక్కడ స్టేట్ పిఎస్సికి
ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? మన వే ఆఫ్ ప్రిపరేషన్ లో ఉంటుందా, లేకపోతే మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలా, లేదా సోర్సెస్ తేడానా, లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ వల్ల అలా ఉంటుందా? కెన్ యూ జస్ట్ టెల్ us అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మన స్టేట్ పిఎస్సీస్ రాయొచ్చా, లేదా అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ రాయొచ్చా? సో వీటి మీద చాలా మిస్కన్సెప్షన్ చాలా మందికి, కొంచెం క్లియర్ చేస్తారా అది? అంటే నాకు తెలిసి వే ఆఫ్ ప్రిపరేషన్ ఏం మారదని అనుకుంటున్నానండి. ఎందుకంటే రెండిట్లో నేను విన్నది కూడా సిలబస్ ఓవర్లాప్ చాలా ఎక్కువనే ఉంటుంది. కానీ ఏదైతే ఆ స్పెసిఫిక్ గా ఫర్ ఇన్స్టెన్స్ ఆ స్టేట్ హిస్టరీ గురించి చదవడము, ఆ స్టేట్ ఎకనామిక్ సర్వే చదవడము ఎక్కువ అది చేయాల్సి వస్తుంది. అండ్ నేను విన్నది స్టేట్ పిఎస్సిస్ కి సంబంధించి క్వశ్చన్స్ మోర్ ఫ్యాక్చువల్ నేచర్ లో ఉంటాయి. సో అంటే అనాలిసిస్ తక్కువ, మోర్ ఫ్యాక్చువల్ నేచర్ లో క్వశ్చన్స్ ఎక్కువ అని నేను విన్నాను. అంటే నేను మళ్ళీ అటెంప్ట్ చేయలేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ తెలియవు, కానీ నేను విన్నది అయితే ఇది. సో ఓవర్లాప్ అయితే చాలా ఉంటుంది. సో నాకు తెలిసి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. అండ్ నాకు చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. నేను లైక్ ఒక 2 minutes ర్యాపిడ్ లాగా నేను కొన్ని సోర్సెస్ చెప్తాను, అది చదవండి చదవద్దు, లేదా ఇది ఇంపార్టెంట్, అది జస్ట్ కొంచెం క్లారిటీ ఇవ్వండి వాటి మీద. ఎందుకంటే గట్ సో మెనీ క్వశ్చన్స్ ఫర్ ఇయర్. ఒక్కో బుక్స్ గురించి కానీ కొంతమంది సోర్సెస్ చెప్పారు చాలా మంది ఇవి చదవాలి వద్దు అని. ఓకే, సో హిస్టరీకి సిసిఆర్టీ మెటీరియల్ చదవాలంటారా వద్దంటారా? సిసిఆర్టీ నేనైతే అవసరం లేదనే చెప్తాను. నితిన్ సింగ్ అనేవి కంప్లీట్ గా చదవాలంటారు, ఆల్ చాప్టర్స్ ఎవ్రీ పేజ్ చదవాలంటారు. లేదు అంటే నేనైతే నా సజెషన్ అయితే కల్చర్ ఒక మెయిన్స్ పర్స్పెక్టివ్ నుంచి చదవండి. ఎందుకంటే ప్రిలిమ్స్ కి కల్చర్ అనేది యాక్చువల్ గా ఒక స్కోరింగ్ ఆప్షన్ లాగా పెట్టుకోకూడదు, ఎందుకంటే చాలా ర్యాండమ్ గా అడుగుతారు. సో మెయిన్స్ కి సంబంధించి ఫోకస్ మోర్ ఆన్ ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్, ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టచ్చు. ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్ కానీ ఒక లెట్స్ సే డాన్స్ ఫార్మ్స్ లో దాని కోర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోకస్ చేయండి, ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ తక్కువ పెట్టండి. సో నితిన్ సింఘానియా మీరు చూస్తే 40-50% కూడా కంప్లీట్ గా చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మోర్ అంటే మనకు టెంపుల్స్ మాస్క్స్ కన్నా ఆ టెంపుల్స్ ఎలా కట్టారు, దాని ఆర్కిటెక్చర్, దాని డిజైన్స్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో అంటే ఎలా మీరు ఒక లెట్స్ సే వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఏంటి ఫీచర్స్ అంటే ఈ సో అండ్ సో ఫీచర్ ఉంది, ఎగ్జాంపుల్ సో అండ్ సో టెంపుల్ అన్నట్టుగా రాయొచ్చు అనమాట. అలా ప్రిపేర్ అయితే బెస్ట్. అండ్ జోగ్రఫీకి ఎన్సీఆర్టీస్ చదివితే సరిపోతుందా, లేదా స్టాండర్డ్ బుక్స్ ఏమైనా ఫాలో అవ్వాలా? ఎన్సీఆర్టీస్ యాక్చువల్గా 6 to 12 చాలండి. కానీ నేను సజెస్ట్ చేసే సింగిల్ ఇది ఏంటంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పిఎంఎఫ్ ఐఏఎస్ అని ఒక సోర్స్ ఉంది. అండ్ తను మంజునాథ్ అని, నాకు తెలిసి తను మన తెలుగువాడే. సో తను మెటీరియల్ పెట్టాడు, అది తీసుకుంటే మొత్తం ఎండ్ టు ఎండ్ కవర్ చేసేస్తాడు. తనది జాగ్రఫీ ఆప్షనల్ కూడా. అండ్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే జాగ్రఫీలో కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, అవి 1 reading 2 reading, క్లైమటాలజీ లాంటివి. క్లైమటాలజీ అండ్ ఇదే మన ఏమంటారు కొన్ని థియరీస్ ఉంటాయి కదా, కాంటినెంటల్ డ్రిఫ్ట్ కానీ అండ్ అదే సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ. సో ఇవి ప్లేట్ టెక్టానిక్స్ అలా ఉంటాయి, ప్లేట్ టెక్టానిక్స్ ఎక్సెట్రా. సో అండ్ తన మెటీరియల్ లో కంప్లీట్ గా కవర్ చేశాడండి తన మెటీరియల్. నేను యాక్చువల్ గా రికమెండ్ చేస్తాను తన మెటీరియల్. గ్రేట్. అండ్ ఇఫ్ యూ టేక్ సోషియాలజీ, అంటే మనకి పేపర్ 1 లో సోషల్ ఇష్యూస్ ఉంటుంది కదా, వాటికి ఏదైనా పర్టికులర్ మెటీరియల్ ఉంటుందా, లేదా జస్ట్ పేపర్ చదివితే సరిపోతుంది? ఆల్మోస్ట్ లైక్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకే, సో దీనికి యూ నీడ్ బోత్ అండి. కరెంట్ ఈవెంట్స్ అయితే డెఫినెట్ గా మీరు టచ్ లో ఉండాలి, కానీ కొంచెం బేసిక్ కాంటెంట్, అది స్టాటిక్ కాంటెంట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ గా మెయిన్స్ టాపిక్. సో నేనేం చేశానంటే ఈ ఒక్కొక్క టాపిక్ కి ఫర్ ఇన్స్టెన్స్ సెక్యులరిజం తీసుకోండి, దానికి ఒక 1 page ఒక 1 A4 షీట్ తీసుకుని 2 sides నేను జస్ట్ నోట్స్ రాసుకున్నాను. ఎక్కడి నుంచి రాసుకున్నాను అంటే విజన్ ఐఏఎస్ వాళ్ళు ఒక వాల్యూ యాడెడ్ మెటీరియల్ రిలీజ్ చేస్తారు, అండ్ ఈచ్ టాపిక్ మీద వాళ్ళు సమ్ 25 to 30 pages డీటెయిల్డ్ మెటీరియల్ ఇస్తారు వాళ్ళు. సో దాని నుంచి మీరు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ టాపిక్స్ ఒక 1 page నోట్స్ చేసుకోండి. ఇన్ అడిషన్ ఏవైతే కరెంట్ ఈవెంట్స్ నడుస్తున్నాయో అవి ఎట్లాగో మీరు టచ్ లోనే ఉంటారు. అది. ఓకే. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పాలిటీ మనకు పిఎం బక్షిలో ఉన్న అన్ని కంప్లీట్ వర్డ్ టు వర్డ్ చదివితే సరిపోతుందా, లేదా ఓన్లీ లక్ష్మీకాంత్ విల్ సర్వ్ ద పర్పస్? లక్ష్మీకాంత్ అండి అంతే, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ పాలిటీ, ఇంక ఏమీ వద్దు. ఇన్ఫాక్ట్ డిడి బాసు అని చదువుతారు, ఇవి ఏవి అవసరం లేదు. పాలిటీకి ఓన్లీ లక్ష్మీకాంత్ అండ్ కరెంట్ అఫైర్స్, దట్స్ ఆల్.
బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మైన్స్. కంప్లీట్ అసలు దాన్ని దాటి చూడక్కర్లేదు. గ్రేట్. అండ్ ఇఫ్ యు టేక్ కేస్ ఆఫ్ ఎకానమీ, మన దత్తన్ సుందరం అని చాలా బుక్స్ ఉంటాయి, చాలా మ్యాగజైన్స్ కూడా ఉంటాయి, ఏపీడబ్ల్యూ మ్యాగజైన్, అవుట్లుక్ మ్యాగజైన్, ఫ్రంట్ లైన్ అని. సో వాట్ డు యు సే, విచ్ బుక్ ఇస్ బెస్ట్? నన్ ఆఫ్ దోస్ అండి. నేను సజెస్ట్ చేసేది మృణాల్. అండ్ కొంతమంది అంటే మృణాల్ సార్ యాక్చువల్గా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికి హిందీ అర్థం కాకపోతే శంకర్ గణేష్ అని సో ఒక మెటీరియల్ ఉంటుంది. సో కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ శంకర్ గణేష్ ఉంటుంది. అది నాకు తెలిసి అది పిక్ చేసుకోవచ్చు, ఐదర్ మృణాల్ లేకపోతే నేను శంకర్ గణేష్ చదవలేదు, నేను మృణాల్ రెఫర్ చేశాను. కానీ నా సజెషన్ అంటే మీకు హిందీ తెలియకపోయినా ఎవరైనా హిందీ వాళ్ళతో కూర్చుని కలిసి ప్రిపేర్ అయితే బెటర్ అండి మృణాల్ లెక్చర్స్. ఎందుకంటే ఆయన కూడా కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తారు అండ్ చాలా అంటే ఎంజాయబుల్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అయిపోయాక కరెంట్ అఫైర్స్ అంతే. దత్ అండ్ సుందరం ఎస్పెషల్లీ ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ మనం పిహెచ్డి చేయట్లేదు ఎకనామిక్స్ లో, మనము ఇండియన్ ఎకానమీ గురించి సివిల్ సర్వీసెస్ కి చదువుతున్నాం. అండ్ ఈ ఈపీడబ్ల్యూ అస్సలు అండి ఐ వుడ్ సే నో, మీరు జస్ట్ న్యూస్ పేపర్ చదవండి. అండ్ ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతున్నారో స్పెసిఫిక్ గా మేబీ వాళ్ళకి ఎకనామిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే అడిషనల్ గా ఒక ఎకానమిక్ సంబంధించిన న్యూస్ పేపర్ పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతాను, ప్యారలల్ గా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో జస్ట్ అట్లా హెడ్ లైన్స్ చూడడం అట్లాంటివి చేస్తాను. సో అట్లాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ యాజ్ యు సెడ్ పేపర్, కొంతమంది హిందూ ఇస్ మ్యాండేటరీ ఖచ్చితంగా చదవాలంటారు, సమ్ పీపుల్ సే ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు, చాలా చాలా ఉన్నాయి. బట్ విచ్ పేపర్ డూ యు థింక్ ఖచ్చితంగా చదవాలంటారు? నేను అంటే ఫస్ట్ ఇనిషియల్ 1 year నేను హిందూ చదివానండి, కానీ నేను ఆ పేపర్ గురించి నేను క్రిటికల్ గానే మాట్లాడతాను ఫర్ ఆబ్వియస్ రీజన్స్. నేను తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ కి షిఫ్ట్ అయ్యాను. మనం సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నామండి, కానీ హిందూ చేసేది యాక్టివిజం. సో మనము ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మీ థాట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్డ్ వ్యూస్ లేవు కాలమ్స్ లో ఎస్పెషల్ గా. సో నేను సజెస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అండ్ ఇఫ్ యు టేక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ లైక్ ఏ స్కల్చర్ లాంటిది. ఎక్కడ నుంచి కరెక్ట్ సోర్స్ పిక్ చేసుకోవాలి? ఎందుకంటే చాలా మంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి బేసిక్ లైక్ డిస్పర్షన్, లైక్ ఇన్వర్షన్, ఇటువంటి డెఫినేషన్స్ కూడా పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. సో ఏ మెటీరియల్ లో అన్ని దొరికే అవకాశం ఉంటుంది? యాక్చువల్ గా సైన్స్ అండ్ టెక్ లార్జ్లీ కరెంట్ అఫైర్ బేస్డ్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా కొంచెం వాటి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డెఫినెట్ గా సఫర్ అవుతారు. సో నాకు తెలిసి 6 to 10 NCERTs పిక్ చేసుకోవాలండి ఫస్ట్. వాళ్ళకి ఎవరికైతే కన్సెప్చువల్ డిఫికల్టీ అనిపిస్తుందో వాళ్ళు 6 to 10 NCERTs పిక్ చేసుకుంటే ఓకే, బేసిక్ సైన్స్ తెలిసిపోతుంది, తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఫాలో అయితే చాలు. సో వన్ స్టాప్ సొల్యూషన్ అయితే లేదండి సైన్స్ అండ్ టెక్ కి, ఎందుకంటే చాలా ఇవాల్వింగ్ ఫీల్డ్, చాలా చాలా డైనమిక్ ఫీల్డ్ అది. చాలా డైనమిక్ అండ్ ఉన్న ఆప్షన్స్ లో కరెంట్ అఫైర్స్ ని చూసే వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ నోట్స్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంతే. అండ్ చాలా మంది నేను చూసాను, నా పర్సనల్ లైఫ్ లో చాలా మంది చూసాను, మొత్తం చదువుతారు, సివిల్ సర్వీసెస్ బాగా పర్ఫెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్తారు, బట్ తెలుగు రైటింగ్ మాత్రం మిస్టేక్ అవుతుంది, దానివల్ల ఎగ్జామ్ చాలా మంది పోయారు. సో ఈ లైక్ మ్యాండేటరీ పేపర్స్ ఉంటాయి కదా మనకు, లాంగ్వేజ్ పేపర్స్, దాని మీద మీరైనా చెప్పాలనుకుంటున్నారా? అండ్ దట్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ అసలు చెప్పాలంటే. అది మీరు అన్నట్టు నెగ్లిజెన్స్ వల్లే మేబీ పోతుందండి. అది నాకు తెలిసి నెగ్లిజెన్స్ అంటే ఇన్ అదర్ వే ఇట్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో మేబీ ఎగ్జామ్కి వెళ్లే ముందు 1 or 2 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి చేసుకుని వెళ్ళండి. అండ్ ఎవరైతే రివ్యూయింగ్ అథారిటీస్ ఉన్నారంటే ఎవరైతే వాళ్ళ మేబీ టీచర్స్ కానీ ఎవరో ఒకళ్ళకి చూపియండి ఒకసారి. యాక్చువల్గా పేపర్స్ గురించి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది క్లియర్ అయిపోతాయి, కానీ క్యాజువల్ గా ఉండద్దు అంతే. నేనైతే అదే చెప్తాను. మేబీ అంటే కొంచెం మీకు డౌట్ ఉంటే ఒక 1 or 2 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేసి ఎవరికైనా చూపియండి. మేబీ మీ పేరెంట్స్ కి చూపించిన మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ సజెషన్స్ టు ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2020 ప్రిలిమ్స్? ఆఫ్ కోర్స్ కొన్ని డిబేట్స్ జరుగుతున్న ఎగ్జామ్ ఉంటుందని కొంతమంది అంటారు, లేదని ఇంకా పోస్ట్పోన్ అవచ్చు అంటున్నారు. సో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది షార్ట్ టర్మ్? చాలా తక్కువ టైం ఉంది, హార్డ్లీ 3 months కూడా లేనట్టుంది. సో వాట్ ఈస్ యువర్ సే ఫర్ దిస్? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? 3 months కూడా కాదు, ఇన్ఫాక్ట్ 1.5 months ఉంది అంతే కదా, October 4th.
సో October 4th అంటే చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంది, ప్రిలిమ్స్ పోస్ట్ పోన్ అవుద్ది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుద్ది అని. ఓకే, సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ October 4th ఎగ్జామ్ ఉంది అనుకుని ప్రిపేర్ అవ్వండి. అది నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్. అది పోస్ట్ పోన్ అవుతుంది లేదు అనేది మన చేతుల్లో లేదు. సెకండ్, లిమిటెడ్ గా హార్డ్లీ 40 days ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టోటల్లీ లిమిట్ యువర్ రిసోర్సెస్. ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో అవే చదవండి, మల్టిపుల్ టైమ్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఏవైతే సోర్సెస్ ఫాలో అయ్యారో. నోట్స్ రాసుకుంటే నోట్స్ రాసుకున్న వాళ్ళు, లేకపోతే మరి ఏదో PT365 మ్యాగజైన్స్ ఏవో పిక్ చేసుకుని రివైజ్ చేసుకుంటే ఓకే. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టేక్ అ టెస్ట్ ఎవ్రీ డే కంపల్సరీగా. అండ్ ఆ టెస్ట్ తీసుకోండి, అనలైజ్ చేసుకోండి, ఎక్కడ తప్పుపోతుంది, ఎందుకు తప్పుపోతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు చదివినా చదవకపోయినా అసలు మ్యాటర్ అవ్వదు లాస్ట్ 40 days లో, కానీ టేక్ అ టెస్ట్ ఎవ్రీ డే. దట్ ఈస్ మై సజెషన్. గ్రేట్. అండ్ ఫోర్త్ పాయింట్, సారీ, ఈ 40 days లో మీరు స్టడీస్ ఎక్సెట్రా వీటికంటే అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీ మెంటల్ హెల్త్ మీద. ప్రిలిమ్స్ కి మీరు రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో వెళ్తే అసలు జీరో ప్రిపరేషన్ తో కూడా క్రాక్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూఆర్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. టెన్షన్ ఫ్రీ మైండ్ తో వెళ్ళండి. దానికోసం మెడిటేషన్, యోగా, ఏవైతే ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి కంపల్సరీగా చేయండి, రోజు చేయండి. మీలో మిమ్మల్ని మీరే, మీ కాన్ఫిడెన్స్ ని మీరే బూస్ట్ చేసుకోవాలి. దట్ ఎస్ అంటే ఐ హావ్ స్టడీడ్ ఎనఫ్ అండ్ ఐఎమ్ ఏబుల్ ఎనఫ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ అని మీలో మీరే కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేసుకోండి. అంతే. టేక్ అ టెస్ట్ అండ్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ అండి, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. గ్రేట్ అండి. అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా ఈ తక్కువ సోర్సెస్ తో ఎక్కువ టైం రివైజ్ మాత్రమే చేసి యూ హావ్ క్లియర్డ్ అండ్ యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ నౌ. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఈవెన్ యూపీఎస్సీ రేడియో, మా పాడ్కాస్ట్ ఏంటంటే పర్టికులర్లీ మీ జాబ్స్ చేసుకుంటూ లేదా జాబ్ డిజైన్ చేయలేకుండా చదివే వాళ్ళకి, అండ్ ఈవెన్ 10th class చదివే వాళ్ళకి, ఈవెన్ కొంతమంది బ్లైండ్ పీపుల్ కూడా చెప్పారు ఈవెన్ దట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ అస్. అంటే మా యూపీఎస్సీ రేడియో అనేది ఇదొక రేడియో అన్నమాట, సో దట్ అందరికి ఉపయోగపడుతుందని. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. మీ ఫోన్లో కూడా ఓకే గూగుల్ ప్లే యూపీఎస్సీ రేడియో అంటే ఈజీగా ప్లే అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్, బర్నీ గారు, అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోబెల్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నేను అప్రిషియేట్ చేయాలండి. అండ్ మీ కాజ్ లో నేను ఏ విధంగా హెల్ప్ చేయగలిగినా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ అండి. అండ్ ఐ వుడ్ సజెస్ట్ కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఐ హోప్ యూ సక్సీడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ద నేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ సార్. ద నేషన్ ఈస్ కంప్లీట్లీ వెయిటింగ్ ఫర్ యూ. మీ సర్వీస్ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. విన్నారుగా ఈ ఎపిసోడ్. యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ఏం చదవాలి, ఏం చదవకూడదు, కోచింగ్ యొక్క రెలవెన్స్, డిస్కషన్ చేయాలా వద్దా, ఫ్రెండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటిని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ని మళ్ళీ మళ్ళీ వినండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఎటువంటి డౌట్ వచ్చినా సరే యూపీఎస్సీ కోచింగ్ ప్రిపరేషన్ సంబంధించినవి ఈ ఎపిసోడ్ని వినండి, లేదా మీ డౌట్ని upscradio@gmail.comకి పంపండి. ఈ పాడ్కాస్ట్ని మ్యూజిక్ యాప్స్ అయినా గానా, జియో సావన్, స్పాటిఫైలో వినొచ్చు, లేదా ఓకే గూగుల్ కమాండ్తో గూగుల్ పాడ్కాస్ట్లో, యాపిల్ ఫోన్ అయితే డిఫాల్ట్గా మీకు యాపిల్ పాడ్కాస్ట్ యాప్ వస్తుంది, అందులో కూడా వినొచ్చు. లేదా పేటీఎంలో అదర్ యాప్స్లో హెడ్ ఫోన్ అనే యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసినా సరే ఈ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని ఎడ్యుకేషన్ కేటగిరీలో మీరు వినవచ్చు. ఎవ్రీ మండే అండ్ వెడ్నెస్డే యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకి యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ ఎవ్రీ మండే అండ్ వెడ్నెస్డే కొత్త ఎపిసోడ్స్ తీసుకొస్తుంది.